ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆవిడ భోజనం తీసుకొచ్చింది. నేనే పెట్టమని చెప్పాను. ఇప్పటి వరకు వాడేం తినలేదు. వాడికి ఏమైనా అయితే మనకే కదా ప్రాబ్లం. అందుకే పెట్టమన్నాను సార్. అందుకే తింటుంటే మీరందరూ వేడుకు చూస్తున్నారా? చక్రవర్తి గారు, మీరేంటండి ఇక్కడ? నేనే అశ్విని కేసుని వాదించబోతున్నాను. అవును, అతను ఏం తప్పు చేశాడని అలా కొట్టారు? నాకు మాత్రం కొట్టాలని సరదానా సార్? ఇది చిన్న కేసు కాదు, లేడీస్ కేసు. లేడీస్ని చెక్ చేసే రూమ్లో ఫోన్ పెట్టి వీడియో తీశాడు. కమిషనర్ దగ్గర నుంచి ప్రెజర్ సార్. ఏవయ్యా సార్, ఆ ఎఫ్ఐఆర్ పేపర్ని తీసుకొచ్చి లాయర్కి చూపించు. అలాగే సార్. అవును, అతనే ఈ తప్పు చేశాడని సాక్ష్యం ఉందా? ఉంది సార్. వాడు ఫోన్ పెట్టింది ఒక అమ్మాయి చూసింది. ఆ అమ్మాయే సాక్ష్యం. ఆ అమ్మాయి పేరు ఆనంది. ఆ గార్మెంట్స్ కంపెనీలోనే పనిచేస్తుంది. మేనేజ్మెంట్ కన్నా ఆ అమ్మాయే బలమైన సాక్ష్యం చెప్పింది. ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు. అందుకే కొట్టాల్సి వచ్చింది. సార్, ఫైల్. ఆనంది ఎవర్రా? ఆ అమ్మాయిది ఏం తప్పు లేదమ్మా. తన వల్లేరా ఇదంతా జరిగింది? తన తప్పేమీ లేదంటున్నావు? ఆ అమ్మాయి గార్మెంట్స్ కంపెనీలో కొత్తగా చేరిందమ్మా. తనకేం తెలీదు. తనకి నా గురించి తెలీదు. తెలియకపోతే ఏంటి? నీ గురించి తెలిసేలా నేను చేస్తాను. నువ్వు ఆటోలో ఇంటికి వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్తున్నావు అమ్మా? ఒక చోటికి వెళ్తున్నాను. అమ్మా 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 ఇప్పుడు వద్దమ్మా. ఆనందినేం అనకమ్మా. అమ్మాయి చాలా మంచిదమ్మా. నేను చెప్పేది వినమ్మా. ఆనంది, నీకోసం ఒక ఆవిడ రిసెప్షన్లో చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుందమ్మా. అదిగో ఆవిడే నీకోసం వచ్చింది. అడుగుతున్నాం కదా, ఎందుకు కొడుతున్నారు? ఎవరమ్మా మీరు? ఆనందిని ఎందుకు కొడుతున్నారు? ఇది చేసిన ఘనకార్యానికి కొట్టడం చాలదు, నరికి పోగులు పెట్టాలి. నా కొడుకు మీద లేడీస్ చెకింగ్ క్యాబిన్ లో సెల్ ఫోన్ పెట్టి అమ్మాయిల వీడియో తీశాడని నింద వేసి పోలీసులకు పట్టించింది. ఈ రోజు ఈ ఊళ్ళో పని చేసుకుంటూ బ్రతుకుతుందంటే దానికి కారణం ఎవరు? నా కొడుకు అశ్విన్. నా కొడుకు మీద అన్యాయంగా నింద వేయడానికి నీకు మనసెలా వచ్చిందే? ఓ, ఈవిడ అశ్విన్ తల్లా? చూడండి, ఆనంది ఎవరి మీద నిందలు వేసే వ్యక్తి కాదు. ఈ విషయం గురించి ఆనంది మాతో మాట్లాడింది. తనేం తప్పు చేయలేదు. అంటే నా కొడుకుదే తప్పంటారా? అమ్మాయిల వెంటపడి తిరిగేవాళ్ళ నేను పెంచలేదు. ఆడవాళ్లతో ఎలా పద్ధతిగా మాట్లాడాలి, వాళ్లతో ఎలా ప్రవర్తించాలి అని చెప్పి పద్ధతిగా పెంచాను. ఎంతమంది అమ్మాయిలు ప్రేమ అనే పేరుతో మా వాడి వెంట పడుతున్నారో తెలుసా నీకు? కాని వాడు నాకిచ్చిన మాట కోసం కట్టుబడున్నాడు. అలాంటి స్వచ్ఛమైన బంగారం లాంటి నా కొడుకుని ఒక వెధవ అంటే నేను ఊరుకోవాలా? చూడండి, మా ముందే మా ఆనందిని తిడుతున్నారు. మీరు పెద్దవారని చూస్తూ ఊరుకుంటుంటే మీరు మరీ రెచ్చిపోతున్నారు. చూస్తున్నారేంటి? ఆవిడ్ని బయటికి పంపించండి. అమ్మా, అది కొన్ని రోజులే పరిచయం ఉన్న ఈ అమ్మాయిని కొడితే మీరు అంత బాధపడుతున్నారు. నా కొడుకుని నా కళ్ళ ముందే కొడుతుంటే నేనెంత బాధపడి ఉంటానో తెలుసా? నా కొడుకు ఒక హంతకుడిగానో ఒక దొంగగానో జైలుకు వెళ్ళుంటే ఇంత బాధపడేదాన్ని కాదు. కానీ ఇలాంటి నీచమైన పని చేశాడని జైలుకు పంపించింది. అదే నేను తట్టుకోలేకపోతున్నాను.
తల్లివై నీ బిడ్డ మీద ఒక అమ్మాయి ఇలాంటి నింద వేసి జైలుకు పంపిస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. ఆ కడుపు మంటతో చెప్తున్నాను, నువ్వు బాగుపడవు, నాశనం అయిపోతావు, నాశనం అయిపోతావు. ఏంటండి మీరు నోటికొచ్చినట్టు శాపనార్థాలు పెడుతున్నారు? తప్పు చేసింది మీ కొడుకైతే ఆనంది ఏం చేసింది? పైన దేవుడున్నాడు, ఆయనే అన్నీ చూసుకుంటాడు. నిజంగా మీ కొడుకు తప్పు చేయలేదు అంటే కోర్టుకు వెళ్ళి నిరూపించుకోండి. ఇక్కడెందుకు గొడవ చేస్తున్నారు? కోర్టుకేగా వెళ్తాను, నా కొడుకు నిరపరాధని నిరూపిస్తాను. దానికన్నా ముందు నీకొక మాట చెప్తున్నాను. నా కొడుకు నిజంగానే తప్పు చేస్తే పైన భగవంతుడున్నాడు, ఆయనే చూసుకుంటాడు. కానీ నా కొడుకు తప్పు చేయలేదనుకో, ఆ భగవంతుడు నీకు తగిన శిక్ష వేస్తాడు, నిన్ను వదలడు. సెక్యూరిటీ, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరివిడా? ఎందుకు గొడవ పడుతుంది? మేడం, ఆవిడ అశ్విన్ వాళ్ళ అమ్మ. కంపెనీలో ఏదో ప్రాబ్లం అంట. అశ్విన్ని పోలీసులు పట్టుకెళ్లారు. దానికి కారణం ఆనంద్ అని మాట్లాడుతున్నారు. చూడండి అమ్మా, మీరు పెద్దవారు, ఇలాంటి విషయాలు నాతో మాట్లాడాలి, కానీ ఇలా అందరి ముందు గొడవ పడ్డం బాగోలేదు. కన్న తల్లిగా తట్టుకోలేకపోతున్నాను. ఇదే హాస్టల్లో నా కొడుకు ఎంతో మంది అమ్మాయిలు తీసుకొచ్చి చేర్పించాడు. ఏ అమ్మాయి అయినా వాడు తప్పు చేశాడని కంప్లైంట్ ఇచ్చిందా? నిన్నొచ్చింది. వాడి గురించి సరిగ్గా తెలుసుకోకుండా వాడికి ఈ పరిస్థితి తీసుకొచ్చింది. అందరి ముందు అవమానించింది, తల వంచుకునేలా చేసింది. మీ బాధ అర్థమైందమ్మా. అశ్విన్ కూడా మంచివాడే, అలాగే ఆనంద్ కూడా మంచి అమ్మాయి. ఏది మంచిదా? దుర్మార్గురాలు, నా కొడుకుని చంపడానికి వచ్చిన పిశాచి. తొందరపడి మాట్లాడకండమ్మా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మళ్ళీ ఒకసారి విచారిద్దాం. విచారించడం ఎందుకు? నా కొడుకు గురించి మీకు తెలుసు కదా. దీన్ని కేసు వాపస్ తీసుకోమని చెప్పండి, అది చాలు. ఏంటమ్మా చిన్న పిల్లలా ఏడుస్తున్నారు? నేను ఆనందితో మాట్లాడతాను, మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. మేఘనా, ఆటో పిలిపించి ఆవిడ్ని ఇంటికి పంపించు. అలాగే మేడం. అమ్మా పద. పదండి. ఏంటి మేడం, ఆవిడ ఎంత గొడవ చేసిందో తెలుసా? ఆనందిని నానా మాటలు అనింది. మీరు ఆవిడ్ని ఏమీ అనకుండా పంపించేశారు. మీకు ఆనంది ఎలాగో ఆవిడికి తన కొడుకు అలాగా. ప్రతి విషయాన్ని మన వైపు నుంచే చూడకూడదు, అవతల వైపు నుంచి కూడా చూడాలి. అప్పుడే అసలు విషయం ఏంటో తెలుస్తుంది. ఆనంది, అశ్విన్ నిజంగానే తప్పు చేసుంటే, నువ్వు కంప్లైంట్ ఇచ్చింది కరెక్ట్ అయితే నేను నీకు సపోర్ట్ చేస్తాను. అశ్విన్ తప్పు చేస్తున్నప్పుడు నువ్వు కళ్ళారా చూసావా? ఇంకొకసారి ఆలోచించు. నాకు అశ్విన్ గురించి బాగా తెలుసు. తను అమ్మాయిలతో మాట్లాడే విధానం, ప్రవర్తించే తీరు, నేనన్నీ గమనిస్తూనే ఉంటాను.